భాగ్య, శాంతి, హేమ్నాథ్, మనిషి రూపాన్ని బట్టి మనిషిని అంచనా వేయకండి. గొప్పవారు అందరూ మంచివారు కాదు, అలా అని చెడ్డవారు కాదు. కొన్ని సమాజంలో నమ్మాలి తప్పదు. ఎస్ బ్రదర్. కానీ ఇంకొక విషయం ఏంటంటే మనిషిని బట్టి ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ బట్ ఒక దాన్ని బట్టి కూడా మనము ఎలా ఏంటి అనేది ఎక్స్పెక్ట్ చేయగలం. దాంట్లో 50-50 ఇవ్వచ్చు. మనిషి రూపాన్ని బట్టి 50% ఇవ్వచ్చు, గుణాన్ని బట్టి 50% ఇవ్వచ్చు, చెప్పలేపం. కానీ ఏది ఏమైనా అంతా మన మంచికి అనుకోవాలి. ఏం జరిగినా మన మంచికి అనుకోవాలి. మంచి నడవడికలో మంచి దారిని ఎంచుకోవాలి. నేను ఒకసారి మిస్టేక్ జరిగితే అది మనము మార్చుకునే విధంగా ఆలోచన చేసుకోవాలి. అంతేగాని ఒక్కసారి జరిగింది కదా ఇంకా పదే మిస్టేక్ చేద్దాము అంటే దానికి మించిన తప్పులు చేసే వాళ్ళు ఇంకా మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఏదైనా అంతే. ఒకసారి ఏదైనా ఒక మిస్టేక్, ఒక పొరపాటు చేసామా లేదా ఒక మాట ఒకరిని అన్నామా, నెక్స్ట్ టైం ఆ మాట అనకుండా ఎలా చూసుకోవాలి. నేను అప్పుడు మనము తెలుసుకునే గుణం మనకు ఉండాలి. మనకి వాళ్ళకి పశువులకి మనకి అదే తేడా. మనం మాట్లాడుతున్నాం మంచి ఏది చెడు అనేది ఏంది అనేది తెలుసు, ఎలా ఉండాలి ఏమనేది కూడా తెలుసు. బట్ అన్నీ చేసేసి ఒకరిని 10 మాటలు అనేస్తాం, 20 మాటలు అనేస్తాం, మాట్లాడేస్తాం. ఎందుకు అది నాకు అర్థం కాలే. చదువు ఉందా అంటే చదువు ఉంది, సంస్కారం ఉందా లేదు. పేరు పక్కన డిగ్రీలు అవుట్ వస్తాయి, బట్ సంస్కారం ఉండదు. నేనేం చెప్తానంటే పేరు పక్కన ఏ డిగ్రీలు అవసరం లే, 1వ తరగతి చదివినా చాలు, లేదా అది కూడా చదవాల్సిన అవసరం లేదు. కానీ సంస్కారం బాగుండాలి, మంచి గుణం ఉండాలి. లైఫ్లో ఎట్లా కావాలంటే ఎట్లా సక్సెస్ అవుతాం. మంచి గుణం గిన ఉందంటే ఈరోజు కష్టం ఉండొచ్చు, రేపు ఇంకా కష్టం ఉండొచ్చు, ఎల్లుండి కంపల్సరీ మంచి పొజిషన్లో ఉంటాం. పేరు పక్కన 10 డిగ్రీలు పెట్టేసుకొని మంచి పొజిషన్లో ఉండి నాకు అన్నీ తెలుసు, నేను ఇంతే, నాకు ఎవరు ఎదురు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా ఎక్సెట్రా అనుకుంటారు అనుకోండి. ఇంకా వాళ్ళు ఎంత కష్టపడినా పైకి రారు. ఇది మాత్రం 100% షూర్. అది లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే. అహంకారం మనిషిని క్షీణిస్తుంది ఎప్పుడైనా. ఎంతంటే అది మన బాడీలోకి ఎంతైనా ఒక చీడ పురుగు. పొగరు, అహంకారం అనేది మన బాడీలోకి ఎంటర్ అయిన చీడ పురుగు. ఒకరికి ఒక క్యాన్సర్ వచ్చిందంటే ఒక్కసారి ఆపరేషన్ చేయించుకుంటాం, 2 సార్లు ఆపరేషన్ చేయించుకుంటాం, కానీ అది క్యాన్సర్ తగ్గదు. అంటే ఏమి, అది చంపేసేంత వరకు అది పోదు అంతే. క్యాన్సర్ వచ్చిందంటే ఇది కూడా పొగరు, అహంకారము, ఒకరిని ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ లేదా బ్యాడ్ వర్డ్స్ కానీ అలాంటిది కూడా అంతే. బాడీలోకి చేరిన చీడ పురుగు. అది ఎంతంటే పెద్ద మ్యాడీలో ఉన్నా కూడా లాస్ట్కి అడక తినేవాడిని కూడా చేస్తుంది. ఎస్ఆర్ను. కాబట్టి అందుకే మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండాలి అనేది. సిల్వర్ రాజ్ కుమార్, హాయ్, గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ లైవ్. టిఫిన్ చేశారా? హాయ్ బబ్లు, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ లైవ్. బబ్లు, టిఫిన్ చేసావా? ఆది, హాయ్ ఆది, లైక్, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఆది, శాంతిబాయ్, ఎస్ శాంతిబాయ్, ఈరోజు మీరు కూడా ఫస్ట్ టైం లైవ్కి జాయిన్ అయినారు. ఇంతకుముందు ఎండ్ చేసేసినది. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతి నా అందులో నేను 15 లైక్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. శుభోదయం అన్నయ్య. టిఫిన్ చేశారా? నవీన్, హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ నవీన్ గారు, వెల్కమ్ టు అవర్ లైవ్. మీరు కూడా ఈరోజు ఫస్ట్ టైం నా లైవ్ జాయిన్ అయినారు. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. గుడ్ వర్డ్స్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. శాంతి బాయ్, టిఫిన్ అయ్యిందా అండి? అయిపోయింది సిస్టర్, అయిపోయింది. అవునండి, సబ్స్క్రైబ్ చేశాను. థ్యాంక్ యూ శాంతి, థ్యాంక్ యూ సో మచ్. ముత్తు కుమార్, ఎస్ హాయ్ అండి ముత్తు కుమార్ గారు. మీరు కూడా ఈరోజు నా లైవ్కి ఫస్ట్ టైం జాయిన్ అయినారు. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. రావు గారు అఫీషియల్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ లైవ్. టిఫిన్ చేశారు అందరూ? లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రామారెడ్డి బ్రో, బాగున్నారా?